వ్యతిరేకంగా మొదలైన ప్రజా ఉద్యమం అంతర్యుద్ధంగా మారింది. దీంతో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై అసద్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిరసన గళం వినిపించిన వారందరినీ డమాస్కస్ లోని సైడ్నాయా జైలుకు తరలించి చిత్ర హింసలకు గురిచేసింది. అంతేకాక అక్కడ వేలాదిగా ఉన్న ఖైదీలను సామూహికంగా హత్య చేసింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఆ జైల్లో ఇప్పటి వరకు 1,00,000 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు సిరియాను రెబల్స్ ఆక్రమించుకోవడంతో జైల్లోని ఖైదీలను విడుదల చేసేశారు. దీంతో ఇప్పుడు ఆ ఖైదీల కోసం తమ కుటుంబ సభ్యులు వెతుకులాట ప్రారంభించారు. 2011 నుంచి సిరియాలో కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు అసద్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించింది. పొరుగు దేశాల సహాయం తీసుకుని తిరుగుబాటుదారులపై విరుచుకుపడింది. ఈ అంతర్యుద్ధంలో 6 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని కఠినంగా శిక్షించేందుకు వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. బషర్ అల్ అసద్ పాలనకు వ్యతిరేకంగా ఉన్న వారిని రాజధాని డమాస్కస్ శివార్లలోని సైద్నాయా అనే ఓ ప్రత్యేకమైన జైలులో బంధించేవారు. ఆ జైలునే సిరియా వధశాలగా పిలిచేవారు. అయితే ఈ జైలులో బంధించిన ఖైదీలను చిత్రహింసలకు గురి చేసేవారు. కరెంట్ షాక్లు, అత్యాచారాలు, హత్యలు వంటివి ఆ జైల్లో జరిగినట్లు దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఇటీవల హెచ్టీఎస్ ఇతర బలగాలతో కలిసి దేశాన్ని ఆక్రమించడంతో అసద్ పాలన అంతమైంది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న పలు కారాగారాల్లోని బందీలను విడుదల చేశారు. 2011 నుంచి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా వారందరినీ సైద్నాయాకు తరలించేవారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక 2017లో ఆ జైల్లో 10,000 నుంచి 20,000 మంది వరకు ఉన్నట్టు అంచనా వేసింది. వారందరినీ అంతం చేయడానికి అక్కడకు తీసుకొచ్చారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. ఇక జైల్లో తరచూ వేలాది మందిని సామూహికంగా హత్య చేసేవారని వెల్లడించింది. ఇక సైద్నాయా జైలులో ఖైదీలను ప్రతిరోజు చిత్రహింసలకు గురిచేసేవారు. గాయాలు, వ్యాధులు, ఆకలితో అక్కడ చాలా మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు గార్డులు రౌండ్స్ కు వచ్చేవారు. ఈ నరకాన్ని ప్రత్యక్షంగా చూసిన కొందరు మానసిక ఆందోళనలకు లోనై ఆహారం మానేసి ప్రాణాలు వదిలేసేవారు. సిరియాలో ఎక్కువ మంది మహిళలు తమ సోదరులను కోల్పోయామని బాధపడేవారు. ఇక 2011 నాటి నుంచి సిరియాలో జాడ తెలియకుండా పోయిన వారి సంఖ్య 1,50,000 వరకు ఉంటుంది. వీరిలో వేల మంది సైద్నాయాలోనే తమ చివరి రోజులు గడిపినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ జైలు దగ్గరకు ప్రజలకు సాయం చేసేందుకు 5 వైట్ హెల్మెట్, 2 జాగిలాల బృందాలు చేరుకున్నాయి. డమాస్కస్ రెబల్స్ చేతిలోకి వెళ్లడానికి 3 నెలల ముందు వరకు ఇక్కడ 3,500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జైళ్లలో కనీసం 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ తెలిపింది. సైద్నాయా మిలిటరీ జైల్లో వయ్యాకారంలో ఎర్రరంగు భవనాలు ఉన్నాయి. ఇక్కడికి తీసుకువచ్చి హతమార్చడానికి ముందు బాధితులకు డమాస్కస్ శివార్లలోని అల్ క్వాబౌన్ మిలిటరీ ఫీల్డ్ కోర్టులో శిక్షలు విధించేవారు. ఈ ప్రక్రియ 1 నుంచి 3 నిమిషాల్లో ముగిసిపోయేది. అదే రోజు వారిని జైలుకు తరలించి ఉరి తీసేవారు. దానిని వారు పార్టీగా అభివర్ణించేవారు. ముందుగా వారిని జైలులోని గదుల నుంచి బయటకు తీసుకొచ్చి పౌర జైళ్లకు తరలిస్తున్నట్లు ఖైదీలకు అబద్ధం చెప్పేవారు. ఆ తర్వాత ఎర్రరంగు భవనాల్లోని భూగర్భ గదుల్లోకి తరలించేవారు. అక్కడ 2 నుంచి 3 గంటల పాటు వారిని చిత్రహింసలకు గురిచేసి అర్ధరాత్రి కాగానే వారి కళ్లకు గంతలు కట్టి మినీ బస్ లేదా ట్రక్కులో ఒక తెల్లటి భవనానికి తరలిస్తారు. అక్కడున్న భూగర్భ గృహంలో వారిని ఉరి తీసేవారు. ఈ ప్రక్రియను ఆ జైలు అధికారులు ప్రతి వారం లేదా 2 వారాలకోసారి నిర్వహించేవారని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. హత్యకు గురయ్యే వరకు బాధితుల కళ్లకు గంతలు తొలగించేవారు కాదని, ఉరి తీయడానికి కొన్ని నిమిషాల ముందు మాత్రమే వారికి మరణశిక్ష విధించినట్లు చెప్పేవారని తెలిపింది. ఇక ఉరి ప్రక్రియ అంతా ముగిశాక మృతదేహాలను ట్రక్కులో వేసి త్రిస్రీన్ ఆసుపత్రికి తరలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన అనంతరం ఓ సామూహిక సమాధిలో అందరి మృతదేహాలను ఖననం చేసేవారని నివేదికలో పేర్కొంది. అయితే 2015 తర్వాత అసద్ ప్రభుత్వం ఈ ప్రక్రియ బయటకు రాకుండా చర్యలు చేపట్టింది. కొందరు నమ్మకమైన అధికారులకు మాత్రమే ఈ వివరాలు తెలిపేది. ఇక తమ వద్ద నుంచి అర్ధరాత్రి పూట తీసుకువెళ్లిన ఖైదీలు ఏమయ్యేవారు అన్న ఆ సమాచారం అక్కడి గార్డులకు కూడా తెలిసేది కాదు. ఈ మరణశిక్షలు అమలు చేయాలని అసద్ తరపున గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ సిరియా, రక్షణ మంత్రి లేదా ఆర్మీ చీఫ్ నుంచి ఆదేశాలు వచ్చేవి.
ఇప్పుడు తిరుగుబాటు దళాలు డమాస్కస్ను ఆక్రమించడంతో ఏళ్ల తరబడి అదృశ్యమైన వారి జాడ సైట్నాయా జైలు వద్ద ఏమైనా దొరుకుతుందేమోనన్న ఆశతో పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. భారీ ఇనుప తలుపులను తెరిచి అన్ని గదుల్లో గాలించినా వారికి అక్కడ ఏమీ కనిపించలేదు. దీంతో రహస్య మార్గాలేమైనా ఉన్నాయేమో అని వెతుకులాట మొదలుపెట్టారు. తమ వారి ఆచూకీ దొరక్క కొందరు అక్కడే కన్నీరు మున్నీరయ్యారు. దాదాపు 13 ఏళ్లుగా తమ వారి కోసం ఎదురు చూస్తున్నా వారి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదంటూ బోరున విలపించారు. అయితే సిరియా నుంచి అసద్ పారిపోవడానికి ఒక రోజు ముందే తిరుగుబాటుదారులు ఆ జైల్లోని ఖైదీలను విడుదల చేశారు. దీంతో ఇప్పుడు వారంతా ఎక్కడున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.